ఓ పొద్దుగాల పొద్దుగాల ఎప్పుడు లేనిది ఇలా ఏదో పోరా కొనతో మెసేజ్ వచ్చింది. నిజం అసలేనా? ఎవరవునా మరి చూద్దాం, మనం కూడా మెసేజ్ చేసి కనెక్ట్ అయితే మంచిగా సెట్ చేసుకుందాం. ఇంకేమున్నది. హలో, దీని అవ్వ పోరు మెసేజ్కి రిప్లై ఎత్తలేదు. అసలు ఏం చెప్తాంది ఇది? మెసేజ్ ఇచ్చేంతసేపు మన పోరాగానికి వెళ్ళుకుదాం కాసేపు. హలో, చెప్పరా మామ, పొద్దుగాల ఫోన్ చేసినావు. ఎవరి కాలేదు రసలిగా నా ముడ్డ పొద్దుగాల గులగుల అంటారు. నువ్వు జిక్తావేమో అని ఫోన్ చేసినారా? వచ్చి జిక్తావు ఒకసారి. ఇక గీయ మరి కథలు దేంగుడు అంట లాంటి ఏమవును. దేనికి ఫోన్ చేసినావు? మంచి చక్కగా అయిపోయినావా? ఏం లేదు మామ, న్యూ ఇయర్ వస్తుంది కదా, పార్టీ మరి 31st ఏం చేద్దామని ఫోన్ చేసిన. ప్రతిసారి నన్ను అతులుగాడు మొడ్డ గురుపుతాడు కదా అక్కడ ఇక్కడ, ఈసారి అతులుగాడిని కూడా మొడ్డ గురిపిద్దామని చూస్తాను, ఆలోచిస్తాను. నువ్వేమంటావు? నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో మామ, అతులుగాడిని గుద్దల మొడ్డ గురిపియచ్చురా. ఓహో అట్లా అంటున్నావా? సరే మామ, మొడ్డ గురిపిద్దాం, గుద్దల మొడ్డ గురిపిద్దాం. ఎట్లా మొడ్డ గురిపిద్దాం అంటే సులిగానికి వచ్చే సంవత్సరం కూడా గుర్తుండి పోవాలి, అట్లా మొడ్డ గురిపిద్దాం. నేను చెప్పినట్టు నువ్వు ఖాళీ, సరేనా మామ? నాకు కొంచెం పని ఉన్నది, దీని గురించి మనం సాయంత్రం మాట్లాడుకుందాం, ఓకేనా? వీళ్ళు సులిగాళ్ళు పార్టీ చేద్దామన్న 31st అన్నోళ్ళు ఇప్పటివరకు అవడేం సపోర్ట్ చేస్తాడు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం ఏమంటారు. హలో, చెప్పరా మామ, ఏం సంగతి? ఫోన్ చేసినావు? 31st దావత్ కోసం ప్లానింగ్ చేసుకున్నాం కదా, పైసలు జమ చేసినావు లేదా అని ఫోన్ చేసిన. ఓహో పైసల కోసమా? టెన్షన్ పడక మామ, మా అయ్యను ఆల్రెడీ అడిగిన, సెట్ ఇస్తానన్నాడు సాయంత్రం. నువ్వు సెట్ అయిందని అంటాను కానీ మిగతా సుల్లిగాలు ఏం చేస్తాను ఒకసారి కంప్లైంట్ కలిపి అందరికి నేను ఫోన్ చేస్తే లేపుతలే వాళ్ళు. హలో, చెప్పరా మామ, ఫోన్ చేసినావు? హలో, చెప్పరా అంటే చెప్పరా కాదు సుల్లిగాలారా, సాయంత్రం వరకు పైసలు జమ చేసి నాకు ఫోన్ చేయండి, తిన్నావా? రాజగాన్ దగ్గర ఆల్రెడీ పైసలు సెట్ అయినాయంట, 2000 మనిషికి 2000. మీ దగ్గర కాకపోతే గుద్దల గుడాలు వేసేదేంగి ఇన్నోలా, లేకుండా సుల్లిగల్లారా గుద్దల బీర్బాడలు సొరదేంగి పలవ దెంగుతా గుద్దలు. ఫస్ట్ చెప్తాను, తర్వాత పైసలు సెట్ కాలే మామ, అది మామ ఇది మామ లవడల సోది లంజల్ లెక్క చెప్పింది అనుకో మంచిగా ఉండదు. ఫస్ట్ చెప్తాను బిడ్డ, అతులుగా నీకే చెప్పేది, బొట్టు బట్టి చెప్పే అంత అవసరం లేదనుకుంటా. నీకు పైసలు సెట్ చేయాల్సింది నువ్వే. లాస్ట్ అయితే నా దగ్గర కాలేదు మామ, మీరు పెట్టుకోండి తర్వాత ఇస్తా అని లంజ మాటలు మాట్లాడనుకో గుద్దలు ఇచ్చి తన్నుడైతే. ప్రతి సంవత్సరం ప్రతి దావత్కి ప్రతి పార్టీకి నువ్వే పెట్టుకున్నాడు ఎత్తాను నువ్వు లంజోడుకునేవి. ఇక ఇట్లా మొడ్డల మాటలు మాట్లాడితేనే గుద్దలు కాలుతుంది మరి నాకు సుల్లిగా. సరే మీ సుల్లిలో ఆపంలు కానీ ఫస్ట్ సాయంత్రం ఏం చేసుడో ఏం తీసుకొచ్చుడో ఏం తాగుదామో చెప్పుండి. అరే మామ, నాకైతే 4 చికెన్ లాలీపాప్లు కావాలి, ఇంకా దాంతోపాటు చికెన్ 999 కూడా కావాలి, ఇంకా బీర్లు అయితే ఒక 4-5 కావాలి. నీ అమ్మ కరలాంజోడక చికెన్ లాలీపాప్లు కావాలి, 999 కావాలి, ఇంకా బీర్లు కూడా తేరా దాంట్లో గుద్దలు పెట్టుకుంటావు సుల్లిగా అవన్నీ. అదంతా కాదు కానీ మామ, 31st మంగళవారం వస్తుంది, మంగళవారం నేను బీర్లు ఏం తాగగానే నాకు బ్రేజర్ కావాలి, ఓకేనా? ఒక పని చేయరా, బీర్లు తాగంటాను కదా, కర్రోడు ఉన్నాడు పక్కకి ఆ నుచ్చ తాగు, సరేనా? బీర్ తాగినాక ఆ నుచ్చ తాగు, మస్తు ఉంటుంది, రిమ్మ కూడా ఎక్కుతుంది. మంగళవారం కూడా నాన్ వెజ్ ఏమి ఉండదు, మంచిగా తాగినట్టు కూడా అవుతుంది, ఓకేనా? అవన్నీ లవడల మాటలు ఇప్పుడు కాదు కానీ సాయంత్రం మన అడ్డకాడ కలుగుండి దాని తర్వాత ప్లానింగ్ చేసుకుందాం. 2 నిమిషాలు మంచిగా కూర్చొని దాని తర్వాత 31st దావట్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అందరు రావాలి మరి. ఎవడైనా ఎగదెంగిననుకో ఇంటికి వచ్చి గుద్దలంతా. ఈ సుల్లిగాలు సాయంత్రం అడ్డగాడికి రామని అన్నాడు, అత్తనేమో అడ్డగాడికి ఎప్పుడు కనబడతలేడు. ఇంతకు వచ్చిన లేదు అత్తలో లేదు సుల్లిగాలు ఇవాళ. ఫోన్ అయితే చేసి చూద్దాం ఒకసారి. హలో, ఎక్కడున్నావురా? ఇంకా అడ్డగాడికి రాలేదు? అరే సుల్లిగాలారని అడ్డగానే ఉన్నారా భయ్, మీ దగ్గర రాలేదురా ఇంకా. అరే సుల్లి అడ్డ అంటే ఒకటే ఉన్నదా భయ్, ఇంకో అడ్డ లేదా? అక్కడికి అత్తి నీ గుద్దేమన్నా వస్తుందా రా గుళ్ళకే బాలుగా? రా తొందరరా. సరే అత్తన బట్టి గుళగా బొగ్గు గురికినాడు. రైట్ చలో, అందరూ వచ్చినాం కదరా భయ్, తీయండి పైసలు 2,000 తీయండి, మనిషికి 2,000 తీయండి. ఇవరా పైసలు తీసుకో అందరి, ఇక తీసుకో. అరే మామ, నైట్ మందుతో పాటు పార్టీలో లపాకిలను కూడా బుక్ చేస్తే అయిపోతుంది కదరా భయ్. 31st ఎట్లా తాగుతూనే ఉన్నాం కదా, లపాకిలతో ఎంజాయ్ కూడా చేద్దాం కదరా మామ. ఇంకేంద్రా దెంగుత లైన్ చూడక మళ్ళీ దల్లగా పడతావు సుల్లిగా. ఫస్ట్ పైసలు కానీ 2,000 కలుపుకున్నాం, ఇంకా దానికి లపాకి కావన్నారా నీకు సుల్లిగా? అంత తేడు ఉంటే నువ్వు తెచ్చుకో, సరేనా? అక్కలో నువ్వు ఫస్ట్ పోయి మందు పట్టుకరా, డైరెక్ట్ రూమ్కి రా. అప్పటి వరకు మేము డీజల్ సెట్ చేసి ఉంచుతాం రూమ్లో, సరేనా? తొందర రాపోయారా, తొందర రాపో. నీ అమ్మ రూమ్ అయితే మంచిగా ఉన్నది రా, మంచిగా దొరికింది రూమ్.
దొరకదా మరి? 1500 దెంగ పెట్టుకున్నా, రూమ్ మంచిగా ఉండకపోతే ఎట్లా? మినిమం ఉంటుంది మరి. సరే కానీ ఆ రూమ్లో హోమ్ థియేటర్ ఉన్నాయి, స్పీకర్లు ఉన్నాయి, లైటింగ్లు ఉన్నాయి, తీసుకొచ్చి సెట్ చేద్దాం పని. మంచిగా ఆడొచ్చే వరకు రూమ్ కూడా మొత్తం డెకరేషన్ అయ్యి రెడీ అయ్యి ఉంటుంది. మామ లైట్ సెట్టింగ్, డీజే సెట్టింగ్ మొత్తం అయిపోయింది. అతులు గాడి ఇంకా వచ్చిండు మందు పట్టుకొని. ఇక స్టార్ట్ చేద్దామా? పెట్టు పాట పెట్టు, ఇక స్టార్ట్ చేద్దాం. గుత్తలు ఎంజాయ్ చేద్దాం, ఇలా గుత్తలు తాగుదాం. మీరు డ్యాన్స్ చేయండి మామ, నేను అప్పటి వరకు ఒక బీర్ ఫినిష్ చేసి అప్పుడు జాయిన్ అవుతాం. మనం మీ దాంట్లో డ్యాన్స్ చేయండి, ఓకేనా? మస్తు ఎగురుతాం, లంజోడక బడ్డీ చూసినట్టు నిలబడి చూసుడు కాదు, నువ్వు కూడా ఎగురు బిల్లగవాలి. ఎగిరి ఎగిరి గుద్దాం హైదరాబాద్, కాళ్ళన్నీ నొత్తాయి ఫుల్. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఒక బీరు తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఎగురు, సరేనా? అగో మెసేజ్ వచ్చింది, ఎవరితో ఉండరా అంతగానో మెసేజ్ చేస్తాను అప్పటి నుండి. మొన్నటి నుండి ఒక పోరి మెసేజ్ చేస్తాను రా ఇన్స్టాగ్రామ్ లా, దాంతోనే చాటింగ్ చేస్తాను. అబ్బా పోరియా, అబ్బా పోరియా. అరే ఏమంటుందో చూపేవరా బాయ్ మాకు, ఇంకా ఎందుకు రా బాయ్ అట్లా చేస్తాను? ఏం లేదరా ఇప్పుడు కలుస్తావా అని అడుగుతుంది అది, అంతే. అరే చూపేవరా బాయ్, నాకు ఇంకా సెడి చేయవరా బాయ్ పోరిన వాళ్ళనైనా. ఏ దెంగేసులు చూడకు, కళ్ళు పేలిపోతే వీడియో కాల్ చేయనంటాను. చూడక దెంగేను వాడు దెంగి నాకు వచ్చేస్తాను, వచ్చపోసేస్తావు పోయి బీర్ని ఇక్కడ పక్కకు పెడతాను, ఎవడు తాగకుండా ఫస్ట్ చెప్తాను. అరే సులిగాడు బాత్రూంలో పోయిండు కదరా బాయ్, నాకు ఇంకా గుద్దలు వచ్చేస్తాను కదరా బాయ్ అప్పటి నుండి. ఏం చేయాలి? ఆయన బాటలు ఉన్నాయి కదా మా బాటల్లో పోసేముంటుంది, బీర్ కలిసి. అరే ఆయనకి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసేది మనమే ఫేక్ ఐడితోనని చెప్పేద్దాం రా. ఇన్ని రోజుల నుండి ముడ్డలు చాటింగ్ చేసి అలా చెప్తే నోట్లో ముడ్డ పడుతుంది ఆయనకి. అది ముఖం చూద్దాం ఇవాళ, గుద్దల మజా వస్తుంది ఇవాళ. 31st అయితే గుద్దల ఎంజాయ్ అవుతుంది మనకి. ఇదేంద్రా బీర్ టేస్ట్ చేంజ్ అయింది సడన్గా, ఇంతదే మంచిగా ఉండగా ఎప్పుడైనా కొంచెం ఏదో ఒకరు వస్తుంది. బీర్ది పక్కకు పెట్టు కానీ పోరు ఏమన్నా వీడియో కాల్ చేసిందా? దాని అమ్మందంగా ఫోన్ చెప్తే ఇక్కడ చెప్తాందిరా బయట చెప్తలేదు. నీకు విషయం చెప్పన్నా, అది పోరి కాదురా చాటింగ్ చేసేది, ఫేక్ ఐడియా అది. ఆ చాటింగ్ చేసేది నీతో చిన్నగాడేరా. ఇంకా నువ్వు ఇప్పుడు తాగిన బీర్ ఏదో ఒకరొకరు వస్తుంది అన్నావు కదా, ఇప్పుడు నువ్వు బాత్రూమ్ పోయినాక ఈయనకి ఇంకొచ్చి వచ్చింది అయితే అర్జెంట్గా దాంట్లో పోస్ట్ పడదే. ఇన్ని రోజులు ఆడతో చాటింగ్ చేసి అవలా కానీ పోయినావు, మళ్ళీ ఇప్పుడు వచ్చేది తాగి అవలా కానీ పోయినావు. బై దా బై, హ్యాపీ న్యూ ఇయర్ మామ అందరికి. నీ జాతి లంజోడుక ఫేక్ ఐడితో చాటింగ్ చేసి మళ్ళీ వచ్చి తాగిపిస్తావారు బీర్లో పోసి.